ఈనాటి పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మా ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొట్టమొదటగా తెలంగాణ ఉద్యమంలో చూసినాం, మళ్ళీ ఇవాళ పత్రికా సమావేశంలో ఆ నలుగురిని చూస్తూ ఉన్నాం. ఆ నలుగురికి వెనుక ఉన్నటువంటి సబ్బండ ఉద్యోగ వర్గాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళందరినీ కూడా ఏకం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మరి ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల ఆయన తెలిసినటువంటి తీరును ఇవాళ యావత్తు ఉద్యోగ ప్రపంచం అంతా కూడా నిరసిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగస్వామ్యమే. ఇవాళ ఎంతసేపు మమ్మల్ని 2% ఉద్యోగులుగా మాత్రమే పిలుస్తున్నారు తప్పించి, కానీ 98% ప్రజలతోటి మమేకమై పనిచేసేటువంటి ఉద్యోగస్తులు 100లో 2% అనే విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోవద్దని తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ 2% మంది ఉద్యోగస్తులు ఉన్నప్పుడు కూడా సబ్బండ వర్గాలకు 98% ఉన్న ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నది ఈ ఉద్యోగులే. ఇవాళ ప్రభుత్వాల మనుగడకు కానీ ప్రభుత్వాల తీరుతలకు కానీ ఇవాళ ప్రజల వద్దకు తీసుకెళ్తున్నట్టే అది కేవలం ఉద్యోగులన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ 98% ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని చూస్తున్నట్టు ప్రభుత్వం ఇవాళ 2% మంది ఉద్యోగుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఉద్యోగుల యొక్క సమస్యల పట్ల దృష్టి సారించాలి. ఉద్యోగులకు ఇచ్చినటువంటి డిమాండ్లు ఏదైతే మేనిఫెస్టో పెట్టినటువంటి అన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ వేదిక పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ ఒకసారి ఈ యొక్క సమన్వయ కమిటీ సమావేశం కాకుండానే అన్ని సమస్యల పరిష్కారం కావాలని చెప్పి ఈ వేదిక పక్షాన కోరుకుంటున్నాం. జై తెలంగాణ.